హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ చికెన్ కుర్మా అనమాట. ఈ చికెన్ కుర్మా మనం రెగ్యులర్గా తినే కర్రీస్ కంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకీస్ రైస్లో కన్నా చపాతీస్లోకి లేదంటే నాన్స్లోకి అలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీనైనా లేదంటే కొలీగ్స్ అయినా అలా ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా తినేస్తారనమాట. మరి ఇంత టేస్టీగా రెసిపీని ట్రై చేయాలంటే మరి ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను కేజీ చికెన్ తీసుకుని దాని తగ్గట్టుగానే మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా మనం 300 గ్రామ్స్ వరకు ఆనియన్స్ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, అందుకని ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి ఈ ఆనియన్స్ వల్లే మనకి గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందుకని ఒక 300 గ్రామ్స్ వరకు ఆనియన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం. అందుకోసం ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదు అనమాట, మీడియం హీట్ లోనే ఉండాలి. ఆయిల్ ఎప్పుడైనా ఆనియన్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మనకి బ్లాక్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఆయిల్ ఎక్కువ ఉండి ఆనియన్స్ తక్కువ ఉంటే మనకి ఏమంటే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అందుకని ఆయిల్ తక్కువ ఉండి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో నేను ఏ విధంగా తీసుకున్నానో ఆ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఎలా కలర్ చేంజ్ అవుతుందో అనేది మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి చూసారు కదా, మనకి ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ట్రై తీసుకొని దాని మీద ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇలా చేయడం వలన. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట మనం. ఒక 5-6 నిమిషాలకి ఆనియన్స్ అనేవి పూర్తిగా చల్లారిపోయాయి అనమాట. ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా. అందుకోసం ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం మొత్తాన్ని కూడా. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చా పక్కాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కేజీ చికెన్ తీసుకొని ఈ విధంగా బాగా శుభ్రం కడిగేసుకోవాలన్నమాట. ఈ విధంగా శుభ్రం కడిగేసుకొని మీడియం సైజులో తీసుకోండి. చికెన్ పీస్ అని మరీ పెద్దగా కాకుండా అలా అని మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 350 గ్రాముల వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ అనేది ఈ ఆనియన్స్ అలాగే పెరుగు వల్లనే మనకి బాగా థిక్నెస్ వస్తుంది అనమాట. అందుకని పెరుగునైతే ఒక 350 గ్రామ్స్ వరకు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సింది. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరి పక్కన పెట్టేసుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 3 టీ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కారం ఇంకొంచెం స్పైస్నెస్ కావాలనుకుంటే ఇంకో 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి.
చికెన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అరకప్పు ఆయిల్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అరకప్పు ఎంత అంటే 120 ml అనమాట. ఆయిల్ 120 ml వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, అందుకని 120 అంతా ఆయిల్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మంటని మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ నుంచి వాటర్ ఎలా సపరేట్ అయ్యాయో, ఈ విధంగా సపరేట్ అయిపోవాలన్నమాట. మనం చికెన్ అయితే ఒక 70% వరకు ఉడికించుకోవాలన్నమాట. 70% ఉడికించుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో అనేది చూసేద్దాం. 70% ఉడకడానికి మనకి ఒక 15 నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి. అప్పటి వరకు మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 15-16 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ అనేది 70% అయితే ఉడికేసింది అన్నమాట. చూస్తున్నారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చికెన్ నుంచి. చికెన్ మనకి 70% ఉడికిందో లేదో అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ముక్క అనేది కొంచెం మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మనకి అలా తెలుస్తుంది. నాదైతే 70% ఉడికేసిందండి చికెన్ అయితే. ఇప్పుడు నేను చికెన్ పీసెస్ ని అయితే ఒక స్ట్రైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని కూడా సెపరేట్ చేసిన తర్వాత వాటర్ అనేది మిగిలిపోతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఆనియన్స్ ని ఫ్రై చేసి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ అనమాట. ఇది మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఈ విధంగా అందులో వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా ఒక 15 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఒక 15 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం చికెన్ పీసెస్ ని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు అందులో వేసుకోవాలన్నమాట. మనం ముందుగా 70% అయితే ఉడికించుకున్నాం కదా, మిగిలిన 30% అయితే మనం ఇందులో ఉడికించుకోవాలన్నమాట. ఒక 6 నిమిషాలు పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ మొత్తం పూర్తిగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ వేసేటప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకని 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే మనం ఇప్పుడు ఈ టైంలో అయితే ఉప్పునైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న ఉప్పు కొంచెం తక్కువైందండి, అందుకని నేను ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా రెసిపీ ఎలా అనిపించింది మరి మీకు? మరి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా కుదిరిందో అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.